ముందుగా డిటిహెచ్ ఏంటంటే ఈరోజు మన కేబుల్ ఆపరేటర్ల కనెక్షన్లు గత 20 సంవత్సరాలు డిటిహెచ్ అయింది వచ్చి డిటిహెచ్లో మన కనెక్షన్స్ అన్నీ కేబుల్ ఆపరేటర్ల కనెక్షన్లు అన్నీ కూడా ఎక్కువగా డిటిహెచ్కి మూవ్ అయిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నాయి? దాంట్లో కేబుల్ ఆపరేటర్ల యొక్క సర్వీసు సరిగ్గా వైర్తో ఇవ్వటం వలన, కొంచెం దూరంగా ఉండి వాళ్ళని ఇవ్వలేకపోవటం వలన, లేకపోతే వాళ్ళకి సరైన సర్వీస్ రాకపోవటం వలన, వీటన్నీ చాలా కారణాలతోటి డిటిహెచ్లోకి కనెక్షన్స్ వెళ్ళిపోతుంటే కేబుల్ ఆపరేటర్ ఏం చేయగలుగుతున్నాడు? గత 20 సంవత్సరాల నుంచి డెఫినెట్గా చూస్తూ ఊరుకోవడం తప్పితే మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాం? కనెక్షన్స్ వెళ్ళిపోతుంటే డిటిహెచ్కి మనం ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం. దానికి కేబుల్ ఆపరేటర్లకి తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే, కేబుల్ ఆపరేటర్ల ద్వారానే డిటిహెచ్ కూడా చేయాలి అనే ఒక కొత్త సంప్రదాయాన్ని మనం తీసుకొచ్చాం. దాంట్లో ముఖ్యంగా మనం డిటిహెచ్ వాళ్ళతోటి ఆల్రెడీ డిటిహెచ్ వాళ్ళతో మాట్లాడి, మీరెందుకు కేబుల్ ఆపరేటర్తో చేయకూడదు ఈ బిజినెస్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు డిటిహెచ్ వాళ్ళు దాని మీద చాలా కూలంకషంగా చర్చించిన తర్వాత వాళ్ళకి ప్రైజింగ్ అంతా ఇచ్చిన తర్వాత కేబుల్ ఆపరేటర్లతోటి కలిసి బిజినెస్ చేయడానికి వాళ్ళు సిద్ధపడి ముఖ్యంగా డిష్ టీవీని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. మీరు కేబుల్ ఆపరేటర్ల కనెక్షన్లు డిటిహెచ్కి వెళ్ళిపోతుంటే, డిటిహెచ్ కనెక్షన్లు మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక ఏరియా ఉన్నారనుకోండి, ఒక ఆపరేటర్ ఉన్నారు, వాళ్ళ ఏరియాలో ఒక 2000 కనెక్షన్లు ఉన్నాయి. కేబుల్ ఆపరేటర్కి ఒక 2000 కనెక్షన్లు ఉన్నాయి. డిటిహెచ్ దాంట్లోనే 2000 కనెక్షన్లు డిటిహెచ్ ఉన్నాయి. డిటిహెచ్ ఉంటే ఏం చేయగలుగుతున్నాం? ఆ డిటిహెచ్ కనెక్షన్ని మీరు సేమ్ డిష్ ఉపయోగించి, సేమ్ ఎల్ఎన్బి తోటి సేమ్ వైర్ని ఉపయోగించి మీరు కింద సెటప్ బాక్స్ మారుస్తే మీకు మీ కనెక్షన్ అయిపోతుంది. దాంట్లో మీ కనెక్షన్ వాల్యూ ఈరోజు ఎంత ఉంది? 2500 నుంచి 3000 రూపాయలు ఉంది, రైట్? ఇప్పుడు కేబుల్ కనెక్షన్ ఎట్లాగో డిటిహెచ్ కనెక్షన్ కూడా అట్లాగే, మీ సొంత కనెక్షన్లు. దీంట్లో మీకు 76 రూపాయల దగ్గర నుంచి 120 రూపాయల దాకా మంత్లీ వస్తాయి. దీంట్లో కస్టమర్ డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకునే అవకాశం లేదు. ఈ రీఛార్జ్ చేయటం కూడా మీరే రీఛార్జ్ చేస్తారు. ఈ రీఛార్జ్ అవకాశం కూడా కేవలం మీ దాంట్లోనే ఉంటుంది. మిగతా డిటిహెచ్ల్లో మిగతా వాళ్ళు ఎవరైనా రీఛార్జ్ చేయొచ్చు. కస్టమర్ డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా షాప్కి వెళ్ళి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది కేబుల్ కనెక్షన్ లాగే కంప్లీట్గా కేబుల్ ఆపరేటర్ యొక్క కనెక్షన్. ఇది డిటిహెచ్కి సంబంధించి. ఓకే, దీంట్లో ఇంకేమైనా అనుమానం ఉందా? ఇది మీరు డైరెక్ట్గా డిటిహెచ్ చేసుకునేటువంటి ఇది. రెండవది ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి కుమార్ బ్రాడ్బ్యాండ్ హిందూజాస్తో కలిసి ఇంటర్నెట్ చేస్తుంది. కుమార్ బ్రాడ్బ్యాండ్ హిందూజాస్తో కలిసి ఇంటర్నెట్ జాయింట్ వెంచర్ చేస్తుంది. దీంట్లో మీరు అందరూ కేబుల్ ఆపరేటర్లు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, ఇంటర్నెట్ అనేది కేబుల్ ఆపరేటర్ తప్పనిసరిగా చేయాలి. కేబుల్ ఆపరేటర్ తప్పనిసరిగా ఇంటర్నెట్ చేస్తేనే వాళ్ళు ఎక్కువ కాలం బిజినెస్లో ఉంటారు. లేకపోతే ఒక్క కేబుల్ మటుకే చేస్తే ఎక్కువ కాలం మీరు బిజినెస్లో ఉండరు. నేను ఇంటర్నెట్ మాతో ఏం చేయమని చెప్పట్లేదు నేను. మీరు ఏ ఇంటర్నెట్ అయినా సరే మీరు ఖచ్చితంగా ఇంటర్నెట్ చేయండి. మీరు ఇంటర్నెట్ చేయటానికి హిందూజాస్ దగ్గర నుంచి, కుమార్ బ్రాడ్బ్యాండ్ నుంచి మీకు ఇస్తున్నటువంటి ఇదేంటంటే, మీరు ఓఎల్టీని కూడా నేను మీకు ఈఎంఐలో ఇస్తాను, ఓఎన్యూస్ కూడా మీకు ఈఎంఐలో ఇస్తాను. వాటిని తీసుకొని మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇంటర్నెట్ని అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీ. ఇప్పుడు
ప్రతి మనిషికి నిత్యావసర వస్తువులు ఉంటాయి. ఏది? గాలి, నీరు, భోజనం, అవి ఎట్లున్నాయో అదే విధంగా ఇంటర్నెట్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి విషయం అవుతుంది. కేబుల్ ఉన్నా ఉండకపోయినా ఇంట్లో ఇంటర్నెట్ ఉంటుంది. ఆ ఇంటర్నెట్ దీంట్లో మీరు ఇంటర్నెట్ దీంట్లో ఉంటే అదే ఆ బిజినెస్ మీరు చేస్తే మీకు ఆదాయం అనేది వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి కేబుల్ ఆదాయానికి మించి. ఎందుకంటే కేబుల్కి మీరు ఆల్రెడీ కేబుల్ వేశారు. సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని సేమ్ కేబుల్ని యూజ్ చేసుకొని సేమ్ కేబుల్లో మీరు కేబుల్ ఇంటర్నెట్ రెండు ఇవ్వచ్చు. మన కేబుల్ ఆపరేటర్స్ రియలైజ్ కావడానికి చాలా టైం పట్టింది. దానికంటే ముందే ఆల్రెడీ కేబుల్ ఆపరేటర్ మిగతా వాళ్ళు వేసేసారు. ఆల్రెడీ ఇంటర్నెట్ చేసుకునే వాళ్ళు సొంతంగా కేబుల్ వేసుకున్నారు. మన కేబుల్ ఉండి కూడా ఇంటర్నెట్ చేయట్లేదు. అది మనం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇంటర్నెట్ చేయటానికి మా సైడ్ నుంచి అతి తక్కువ ప్రైజ్లో 50% రెవెన్యూ షేరింగ్ తోటి మీరు చేసుకునే విధంగా అక్కడ టవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా మీరు 5 MB బ్యాండ్విడ్త్ నుంచి 100 MB బ్యాండ్విడ్త్ దాకా మీకు ఇచ్చేటువంటి ప్రైజు మీరు ఏ ప్రైజ్ కానీ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అవతల హైదరాబాద్ ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లో మీరు కేబుల్ ఇది హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చరు స్విచ్ నుంచి మేము డైరెక్ట్గా కపుల్స్ పెట్టి మీకు సేమ్ కేబుల్లో ఇంటర్నెట్ చేయటానికి వాళ్ళు కేబుల్ ఆపరేటరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళు ఓన్లీ ఓఎన్యూస్ పెట్టుకొని వాళ్ళు చేసే విధంగా కూడా వాళ్ళు చేస్తున్నాం. అయితే బయట దీంట్లో మటుకు మీరు చేయాల్సిన ఇప్పుడు కేబుల్ ఇస్తుంటే కేబుల్ మనం 1550 నానోమీటర్స్లో మనం కేబుల్ ఇస్తున్నాం. బ్రాడ్బ్యాండ్ చేయాలంటే 1310లోనో 1490లోనో ఇచ్చి మీరు ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ని మీరు కేబుల్లో కలపడం కోసం మీరు ఒక WDMని పెట్టుకొని మీరు బిజినెస్ చేయొచ్చు. దాని తర్వాత ఓఎల్టీస్ పెట్టుకోవాలి. ఓఎల్టీ తర్వాత ఓఎన్యూకి వెళ్తుంది. మీరు జీపాన్ టెక్నాలజీలో ఈ బిజినెస్ మొత్తం చేయొచ్చు. దీనికి కావాల్సినటువంటి పూర్తి సహకారం మా కంపెనీ సైడ్ నుంచి మీకు అందజేస్తున్నాం. ఇది ఇంకా మూడో విషయంకి వచ్చేటప్పటికల్లా ఓటీటీలో కుమార్ బ్రాడ్బ్యాండ్ 2 ఓటీటీలతో చేస్తున్నాం. దాంట్లో మొదటిది జీనియస్ అనే కంపెనీతోటి, రెండవది యూటీవీ స్కోప్ తోటి మనం బిజినెస్ చేస్తున్నాం. దీంట్లో యూటీవీ స్కోప్లో ఉన్నటువంటి థింగ్ ఏంటంటే మీరు ప్యాక్స్ తీసుకున్న తర్వాత అక్కడ ప్యాక్స్ ప్రైజెస్ కూడా ఇచ్చాము. దీంట్లో సెటప్ బాక్స్ లేకుండా మీ ఛానల్స్ని మీరు ఏ ప్యాక్ తీసుకుంటారో జీ ప్రీమియం తీసుకుంటే జీలో ఉన్నటువంటి ఛానల్స్ అన్నిటినీ లైవ్ ఛానల్ చూడొచ్చు. కేవలం అది మీకు 214 కానీ అక్కడ ఉన్నటువంటి ప్యాక్ని బట్టి తీసుకున్నారనుకోండి దాంట్లో కలర్స్ ఇవన్నీ ఛానల్ చూడొచ్చు. సోనీ లివ్ ఉందనుకోండి సోనీ ఛానల్స్ అన్నీ చూడొచ్చు. అది దీంతో పాటు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అన్నిటిని కూడా చూడొచ్చు. ఓన్లీ ఫ్రీ టు ఎయిర్ కావాలంటే ఫ్రీ టు ఎయిర్ కూడా చూడొచ్చు. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇదేంటంటే రేపు దీంట్లో మెయిన్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే దీంట్లో మిగతా వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ కానీ అదేవిధంగా ఏసీటీ లాంటి కంపెనీలు కూడా తీసుకొస్తున్నాయి ఇదే సేమ్ దీన్ని. అయితే మన కేబుల్ ఆపరేటర్లకు ఏ విధంగా అడ్వాంటేజ్ చేయగలుగుతాము అంటే దీంట్లో లోకల్ ఛానల్స్ను కూడా దీంట్లో తీసుకొస్తున్నాం. మనం మిగతా వాళ్ళు తీసుకురాలేదు. దీంట్లో 25 లోకల్ ఛానల్స్ని కూడా మనం తీసుకొస్తున్నాం. అదేవిధంగా జీనియస్ ప్యాక్లో కూడా మీరు మామూలుగా మీ ప్యాక్స్ మీకు ఇచ్చేస్తాం. ప్యాక్స్ని మీకు ఇష్టం వచ్చినటువంటి ప్రైస్లో మీరు కస్టమర్కి ఇచ్చుకోవచ్చు. దీంట్లో మీరు దీంట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ ఇంటర్నెట్ ఉన్నప్పుడు కూడా మీరు ఈ ప్యాక్స్ని సేల్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కాకుండా కూడా కేబుల్ ఆపరేటర్కి నేను ఇంకొక గుడ్ న్యూస్ చెప్పదలుచుకున్నా. ఏంటంటే కేబుల్ ఆపరేటర్లు ఈవెన్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఈవెన్ టెలిఫోన్ని కూడా
త్రూ మన కేబుల్ ఆపరేటర్ ద్వారా చేయడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఒక కేబుల్ ఆపరేటర్ అన్నవాడు కేబుల్ ఒక్కటే చేస్తాడు అనేది కాదు. కేబుల్, బ్రాడ్బ్యాండ్, ఓటీటీ, డిటిహెచ్, టెలిఫోన్ అన్నీ కూడా ఒక కేబుల్ ఆపరేటర్ చేసి వాటి డిజిటల్ హబ్గా మారాలి అనేది మెయిన్ కోరిక. దానికోసం ఇదంతా మనం చేస్తున్నాం. దీంట్లో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. డిటిహెచ్లో తెలుగు ప్యాక్స్, డిటిహెచ్లో మీకు పర్ కనెక్షన్ 76 రూపాయల నుంచి 119 రూపాయల దాకా మిగులుతాయి ప్రతి కనెక్షన్కి, ప్రతి రీఛార్జ్కి. మీరు తప్పనిసరిగా ఈ డిటిహెచ్లో మీరు ఏంటంటే డిటిహెచ్లో మీకు ఉన్నటువంటి ఏ డిటిహెచ్ ఉన్నా కూడా మీరు ఒకసారి కన్వర్ట్ చేస్తే మిగిలిన డిటిహెచ్ కంపెనీలన్నీ కూడా కేబుల్ ఆపరేటర్ ద్వారా వెళ్ళాలి అనేటువంటిది మెయిన్ కోరిక. దాని మీద మనం ఇచ్చేస్తున్నాం. ఓకే. 4 ప్యాకులు కాదు, 4 ప్యాకులు 200 చిల్లర ఉంది. 4 ప్యాకులు 200 చిల్లర ఉంది. అది మేము ఆల్రెడీ చూసాం. అది మేము దాని మీద వాళ్ళు ఎన్సిఎఫ్ ఒకటి యాడ్ చేస్తున్నారు, ట్యాక్సెస్ యాడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. కొన్ని ప్యాక్స్ కొన్ని తక్కువ ఉండొచ్చు అండి, నేను కాదని అంటలేదు. ఇప్పుడు అందుకనే మీకు సూపర్ మినీ ప్యాక్ అని ఒకటి తీసుకొచ్చింది. ఏంటంటే సన్ డైరెక్ట్ వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా కేబుల్ ఆపరేటర్లకు వ్యతిరేకంగా వాళ్ళ కనెక్షన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు కదా. నేను వాళ్ళకి సన్ లేకుండా ఒక ప్యాక్ తీసుకొచ్చాను 160 రూపాయలు. ఓన్లీ సన్ ఛానల్స్ ఉండవు. మీరు దాన్ని ప్రమోట్ చేయండి. మీకు ఇది తీసుకొచ్చింది కేబుల్ ఆపరేటర్ల కోసం. ఈ కాన్సెప్ట్ ఇంత మటుకు లేదు కదా గత 20 సంవత్సరాల్లో. ఈ కాన్సెప్ట్ మొట్టమొదటిసారి కేబుల్ ఆపరేటర్ల ద్వారా తీసుకొచ్చాం. ఓకే అండి. ఇంకేమైనా గోపి గారు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అది కంప్లీట్గా తీసేసామండి. అది కంప్లీట్గా తీసేసి కేబుల్ వాళ్ళ కస్టమర్ డైరెక్ట్గా తీసుకోవటం అనే ఆప్షన్ తీసేసాం. డైరెక్ట్గా చేసుకోవటం ఓన్లీ మీ ద్వారానే చేసుకునే విధంగా ప్లాన్ చేసాం. ఇప్పుడు అంటే కాదు, మీరు ఫస్ట్లో మొదట్లో ఉంది. నేను ఒక్కసారి చూస్తానండి. అది ఇప్పుడు మటుకు కేవలం ఓన్లీ మీ పోర్టల్ ద్వారానే యాక్సెస్ అవుతుంది. వేరే ఇంకా చేసుకోవడానికి వీలు పడదు. ఈ బాక్సులు మటుకు ఇప్పుడు ఈ బాక్సులు తీసుకోదు. నేను చూస్తానండి, అది ఒక్కసారి చూస్తానండి. ఓకే అండి. ఇంకా అండి, నేను డెఫినెట్గా అండి ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసేసాం. అది ప్రైస్ లిస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ప్యాకులు అనేవి ఎప్పుడు డైనమిక్ ఉంటాయండి, ఎప్పుడు చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఎన్ఎక్స్టీలో ఉంది, ఒకప్పుడు ప్యాకులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు ప్యాకులు వేరుగా ఉన్నాయి. ఈ మార్పులు అనేవి ఉంటాయి. ఓకే అండి. ఓకే అండి. ఎనీ క్వశ్చన్స్? 469 అక్కడ ఉందండి. 469 రూపీస్ స్టాండర్డ్ డెఫినేషన్ బాక్స్. హెచ్డి బాక్స్ 600. అవుట్డోర్ యూనిట్ సపరేట్గా తీసుకోవాలనుకుంటే 500 విత్ డిష్, ఎల్ఎన్బి, వైర్, 10 మీటర్స్ వైర్ అన్నీ కలిపి 571. సారీ 571. ఓకే అండి. ఓకే అండి. ఇంకా ఎన్ని క్వశ్చన్స్? రండి, ఒక్కొక్క నిమిషం అండి. ఇక్కడ ఆనంద్ గారిని జస్ట్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. టీ ఫైబర్ సిఇఓ ఆనంద్ గారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ కేబుల్ బిజినెస్లో సుమారుగా 70,000 కిలోమీటర్లు అండర్గ్రౌండ్ ఫైబర్ తోటి టీ ఫైబర్ వస్తుంది. ఇది కేబుల్ ఆపరేటర్లకు ఎంతో గుడ్ న్యూస్. ఎందుకంటే ఇది ఏపీ ఫైబర్ లాగో లేకపోతే మిగతా నెట్వర్క్స్ లాగా కాదు. ఏపీ ఫైబర్కి ఎప్పుడు అండర్గ్రౌండ్ ఫైబర్ లేదు. ఇక్కడ కంప్లీట్గా అండర్గ్రౌండ్ ఫైబర్. అక్కడ ఏపీ ఫైబర్లో ఏంటంటే వాళ్ళు సొంతంగా బిజినెస్ చేయాలనుకున్నారు. ఇక్కడ వీళ్ళు సొంతంగా బిజినెస్ చేయటం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కేబుల్ ఆపరేటర్స్కి ఇచ్చి కేబుల్ ఆపరేటర్స్ అందరూ బిజినెస్ చేసుకునే విధంగా
రెండో పాయింట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ని విలేజ్ వైజు వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మన ఇప్పుడున్నటువంటి ఆపరేటర్స్కి వాళ్ళు కంప్లీట్గా బిజినెస్ చేసుకునే విధంగా ఇస్తారు. వాళ్ళు చేసుకునే విధంగా ఇవ్వటం వలన వాళ్ళ యొక్క నెట్వర్క్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. నెట్వర్క్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే కేబుల్ ఆపరేటరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు మన బిజినెస్ ఉంటుందో ఉండదో, ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారి టీ ఫైబర్ వచ్చిన తర్వాత మనం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు బిజినెస్ చేసుకోవచ్చు, మనం బ్రాడ్బ్యాండ్ మీద కేబుల్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ధైర్యంతో మనం చేసుకోవచ్చు. ఇది నిజంగా మనం టీ ఫైబర్కి కేబుల్ ఆపరేటర్లు అందరూ రుణపడి ఉంటారు. ఇప్పుడు టీ ఫైబర్ మీద కానీ ఫైబర్ దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే టీ ఫైబర్ స్టాల్ ఇక్కడే ఉంది, ఎదురుగుండానే స్టాల్కి వెళ్ళి అడగండి. మా ఈ బ్రాడ్బ్యాండ్ గురించి కానీ, అదే ఓటీటీ గురించి కానీ, డిటిహెచ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మన స్టాల్, మన ఎంట్రన్స్ ఆపోజిట్లోనే స్టాల్ ఉంది, కేబిఎస్ అని. ఆ స్టాల్కి రండి, డెఫినెట్గా మీరు ఏమైనా ఉంటే క్వశ్చన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్.